పైనేమో ఎండ, ఇక్కడేమో మంట, మాకేమో ఈ తంట. చూడండి మొత్తం అయితే చెమటలు అయితే వచ్చేస్తుంది. సో మా వారైతే హెల్ప్ అయితే చేస్తున్నాడు. ఆల్మోస్ట్ అయిపోయింది 50%. ఇంకైతే ఉంది. సో మా పాప అయితే తినేసింది, చెప్పేసింది టేస్ట్ ఎలా ఉందో, బాగుందన్నది. సో టేస్ట్ ఫైనల్ గా టేస్ట్ అయితే బాగా వచ్చింది అన్నమాట. సో ఇది మా బ్లాగ్. ఎండ అయితే కొడుతుందండి బయట. సో ఈ సమ్మర్ లో అయితే స్పెషల్ ఒక ఐటమ్ అయితే చేస్తున్నాం. సో మీకు చాలా ఇష్టమైంది, అందరికీ కూడా చాలా ఇష్టమైంది. సో బయట నుంచి అయితే మంచి గాలి అయితే వస్తుంది. అండ్ కొంచెం సేపు అయితే ఇక ఎండ అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఎండలో అస్సలు బయటికి అయితే వెళ్ళకండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజు. సో టుడే ఏంటంటే నేను కారం అప్పడాలు అయితే చేస్తున్నానండి. సో మా వారికి చాలా ఇష్టం అండ్ సమ్మర్ లో ఏదో ఒకటి తినడానికి ఉండాలని నేనైతే 1 కేజీ దాకా అయితే అప్పడం అయితే చేస్తున్నాను. సో మన తెలంగాణ స్టైల్లో మురుకులు ఎంత ఫేమసో, సో ఈ కారం అప్పడాలు కూడా అంత ఫేమస్ అన్నమాట. అంత ఇష్టం కూడా మాకు. సో మురుకుల కంటే ఇదే ఇష్టము. సో కేజీ బియ్యంలో అయితే మేము కొంచెం మినపప్పు యాడ్ చేసుకొని ఈ పిండిని అయితే పట్టించుకున్నామండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడైతే పెట్టుకున్నా. సో ఇక్కడ వచ్చేసి పల్లీలు, వేయించుకున్న పల్లీలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి శనగపప్పు. సో ఈ శనగపప్పును ఒక 1 అవర్ దాకా నానబెట్టుకున్నాను. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కరివేపాకు ఉంటేనే టేస్ట్ మాత్రం బాగుంటది. కరివేపాకు, నువ్వులు, అలాగే జీలకర్ర, అలాగే ఓమా. అండ్ మనము కారం అప్పడాలు చేస్తున్నాం కాబట్టి కారము, తగిన సాల్ట్, చిటికేడు కొంచెము పసుపు అయితే యాడ్ చేసుకుంటామండి. చాలా సింపుల్ గా అయితే ఈ ప్రాసెస్ అయితే చేసేస్తాను. సో ఫస్ట్ టైం నేను చెయ్యడం అన్నమాట. సో ఎప్పుడైనా సపోర్టింగ్ గా మా అత్తమ్మ, మా మమ్మీ వాళ్ళు వచ్చి చేయించే వాళ్ళు. సో ఇప్పుడు నేనైతే చేస్తున్నాను. సో టేస్ట్ ఎలా వస్తుందో ఏంటో అని ఫైనల్ గా అయితే చెప్తానండి. అలాగే న్యూ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకో. వేయించుకున్న పల్లీలు అయితే వేసుకుంటున్నానండి ముందుగాల. అలాగే నానబెట్టుకున్న పప్పు. సో ఇవన్నీ యాడ్ చేస్తేనే మనకు అప్పడం అనేది టేస్ట్ అయితే వస్తుంది. కరివేపాకుని ఇలా మనము పెద్ద పెద్ద ఆకులు ఉంటే ఇలా చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి కరివేపాకుని. సో కరివేపాకు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అప్పడాల్లో కరివేపాకు ఎక్కువ ఫ్లేవర్ టేస్ట్ అనేది తెస్తుంది అన్నమాట. అండ్ నువ్వులు అయితే వేయించుకోలేదండి, మామూలుగానే నువ్వులు. జీలకర్ర, ఓమా కొంచెం తక్కువనే తీసుకోండి. ఎక్కువ వేస్తే ఏంటంటే మనకు చేదు అనే వచ్చేస్తుంది. సో దానికి తగినంత వేసుకోవాలి. మెయిన్ చేస్తుంది కారం అప్పడాలు కాబట్టి కారం అయితే యాడ్ చేసుకుంటున్నా. సో ఇది మా కొత్త కారము, ఈ ఇయర్ పట్టించుకున్న కారం అండి. సో ఒక స్పూన్ దాకా అయితే వేసుకుంటున్నాను కారము. అండ్ చిటికెడు పసుపు, కొంచెం లైట్ గా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ తగిన సాల్ట్. సో సాల్ట్ మనము ఎక్కువ తక్కువ చూసి వేసుకోవాలండి. సో తక్కువ అయితే తర్వాత మధ్యలో మనం వాటర్లో యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ అయితే మళ్ళీ తక్కువ కష్టం అవుతుంది. సో ఇవన్నీ మిశ్రమాన్ని ఇప్పుడు మనం కలుపుకోవాలి ఈ పిండికి. ఇలా చక్కగా కలుపుకోవాలి. సో 1 కేజీ అన్నమాట ఇది వచ్చేసి పిండి. సో మనకు చాలా అప్పడాలు వస్తాయి 1 కేజీలో. సో బయట ఫుడ్ బేకరీలో కంటే ఇలా చేసుకొని తింటేనే హెల్త్ కి చాలా మంచిది. సో మనం ఫ్రెష్ ఆయిల్, మన ఇంట్లో ఆయిల్ కాబట్టి చక్కగా చేసుకోవచ్చు. అండ్ ఎంతమందికి ఇష్టమో ఈ తెలంగాణ మురుకులు అప్పడాలు అనేది కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇది నా స్టైల్లో నేను చేస్తున్న విధానం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తారు.
అండ్ ఈ పిండిలో ఇప్పుడు మనము వేడి వేడి నీళ్ళతో కలుపుకుంటే మనకు అప్పడం అనేది మంచిగా కరకరలాడేటట్టు వస్తుంది. వేడి వేడి నీళ్లు. సో ఈ వాటర్ తోనే ఇప్పుడు మనం పిండి అయితే కలుపుకుందాం. మంచిగా పిండి అయితే కలుపుకున్నానండి. సో వెంటనే ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడు ఇలా మనం ఒక దగ్గర ముద్దలుగా అయితే ఒత్తుకోవాలి పిండిని. సో పిండి అయితే చల్లారకుండా చూడండి అబ్బా, ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇదైతే గ్యాస్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద అయితే చూస్తున్నాం. సో ఇప్పటికే చెమటలు అయితే వచ్చేస్తుంది. ఫుల్ ఎండలు స్టార్ట్ అయితే అయిపోయిందండి. అలాగే ఆఫ్టర్నూన్ 12 వరకు మా పాప కూడా వచ్చేస్తుంది. ఇక ప్రాసెస్ అయితే ఈ పిండి అయితే కలపడం అయితే అయిపోయింది. ఇక అప్పడం చేసుకోవడమే మాట. సో అది అయితే ఫాస్ట్ గా చేసుకోవాలి. సో ఎండలో టైం పాస్, అలాగే మనకు తినడానికి కూడా. సో ఈ బ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, స్కిప్ చేయకండి, కంటిన్యూగా చూడండి. నాకు పెద్ద టాస్క్ ఏంటంటే ఈ పొయ్యి వెలిగించడం. ఈ బాధ్యత మా ఆయన చేస్తాడు అనుకుంటే నాకు ఇచ్చిండు. నువ్వు వెలిగించుకో, నువ్వు చేసుకో అన్నాడు. సో ఫైనల్ చాలా ఈజీ ప్రాసెస్ ఈ కట్టెల పొయ్యి వెలిగించడం. సో నేర్చుకోండి తెలియని వాళ్ళైతే. సో నేను కూడా ఇప్పుడే నేర్చుకుంటున్నాను గ్యాస్ ఎఫెక్ట్ వల్ల. సో ఇలా సింపుల్ పేపర్ తీసుకొని, మన బుక్స్ ఉంటాయిగా, ఆ బుక్స్ పేపర్ చింపుకొని ఇలా వెలిగించుకోవాలి. సో ఇష్టమైంది తినాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి. కష్టంతో కాకుండా ఇష్టంతో చేస్తే అన్ని వస్తుంది. అంతే కదా, అంతే. ఏం ఎండలరా బాబు, మాడిపోతుంది. మురుకులు చేసే చిన్న కడాయి పొయ్యి అయితే వెలిగించుకున్నాను. ఇప్పుడు కడాయి అయితే పెట్టుకుందాము. సో ఫుల్ గాలి అయితే వస్తుందండి, బాగా గాలి వస్తుంది. సో ఎట్లా చేస్తానో ఏంటో. అండ్ మేము యూజ్ చేసే ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్. సో చాలా మంచి ఆయిల్ అన్నమాట. సో మేము ఇదే ఆయిల్ యూజ్ చేస్తాము. సో మీరు ఏం ఆయిల్ యూజ్ చేస్తారో కింద కామెంట్ అయితే చేసేయండి. సో ఏ ఆయిల్ మంచిదో కూడా కామెంట్ చేయండి. సో ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో గాలి వస్తుందని అక్కడైతే మా వారు బండ అయితే పెట్టిందండి. ఇప్పుడు గాలి రాదు, వారిని కాడుతుండు. అగో గాలి వస్తుందని మా వారు అక్కడైతే బండ అయితే పెడుతుండు. సో పొయ్యి వెలిగించామంటే వెలిగియలేదు, బండ అయితే పెడుతుంది. చూడండి ఒకసారి, అంతే కదా. ఇలా కొంచెం కొంచెం ముద్దలాగా కలుపుకోవాలండి. సో కలుపుకొని మనం రౌండ్ గా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో ఇలా ఆయిల్లో పెట్టుకోవాలి. సో
సో ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఒక్కసారి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. సో ఈ అప్పడాలు అనేది తొందరగా అయిపోతాయి, మురుకుల కంటే ఇవి తొందరగా అయిపోతాయి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా చేసుకోవచ్చు మన క్విక్. అబ్బా అని చెమటలు చూడండి ఎంత వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు పూరి ప్రెస్ చేసేది. సో దీంతో చేసుకుంటే మనకు అప్పడాలు అనేది ఒకటే షేప్ లో మందంగా వస్తాయి అన్నమాట, రౌండ్ షేప్ వస్తాయి. సో ఇలా కవర్ కట్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి, గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకు మంచి షేప్ లో అయితే వచ్చేస్తుంది అప్పడం అనేది. చూడండి ఇలా ఎంత బాగా వచ్చింది చూడండి ఒకసారి. అండ్ ఇవన్నీ ఇక్కడ ఒక ప్లేట్ లో ఇలా సైడ్ కి పెట్టుకోండి ఇలానే. తర్వాత మళ్ళీ ఇంకోటి ఒక 5-6 అయిన తర్వాత మనం అన్ని ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. అయితే ఫుల్ గ్యాస్ అయితే అయిపోతుందండి. చక్కగా ఒక సైడ్ కి పొయ్యి పెట్టుకోవచ్చు. సో ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అప్పడాలన్నీ వేసుకుందాం. సో ఆయిల్ వేసుకునేటప్పుడు చూసుకుంటూ వేసుకోవాలండి. సో మళ్ళీ మనకు చేయి మీద అలా కాలితే ప్రాబ్లం అవుతుంది. చక్కగా ఫ్రై అయిపోతుంది. అవి చిన్నగా ఉంది మా కడాయి వచ్చేసి, అమ్మో వేసుకోవడానికి ప్లేస్ లేదు. మంట ఎక్కువైంది. మంచిగా ఫ్రై అయితే అవుతున్నాయండి. ఇగో మాడిపోయింది, మంట అయితే ఎక్కువ అయిపోయింది. ఒక కట్ట అయితే తీసేద్దాం. సో కారం వేసినాం కాబట్టి మంచి కలర్ అయితే వస్తుందండి. సో మనం కారం అప్పడాలి కాబట్టి. సో నాకు ఇలా ఉంటేనే ఇష్టం చాలా. ఎంత బాగుంది చూడండి. అమ్మో సో మా కారం అయితే చాలా రెడ్గా ఉంది, అందుకే రెడ్ కలర్ లో వస్తుంది. మా వారు వచ్చేసి హెల్ప్ చేస్తున్నాడండి. సో మా చిట్టి తల్లి కూడా స్కూల్ నుంచి వచ్చేసింది. చూడండి ఫేస్ ఎలా మాడిపోయిందో అసలు. మార్నింగ్ ఎంత ఫ్రెష్ వెళ్తుందో ఈవినింగ్ రాగానే ఏడుస్తూ వస్తుంది స్కూల్ నుంచి. ఎవరు కొట్టిరు బేటా? ఎందుకు కొట్టిండు? స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి కంప్లీట్ అయితే ఇస్తూ ఉంటది. సో ఈ సమ్మర్ కదా, ఎప్పుడు హాలిడే ఇస్తారు. ఇంకా 1 వీక్ ఉంది పిల్లలకు స్కూల్ అయితే. సో తొందరగా హాలిడే ఇచ్చేస్తే బెటరు. చిన్న పిల్లలు ఆఫ్టర్నూన్ టైం రావడం, ఫుల్ ఎండలు అయితే కొడుతుంది బయట అయితే. ఏమైంది బేటా? నేను చెప్తా ఆదిత్యకి, సరేనా? డాడీ ఏం చేస్తుండు? అప్పడాలు చేస్తుండు. డాడీ అప్పడాలు చేస్తుండు. ఇస్తున్నా అంతే. సో వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకో, ఓకేనా? వెళ్ళు. రైస్ నువ్వే తినాలి ఇప్పుడు, ఓకే? నేను వర్కులు ఉన్నాగా. అన్నం నువ్వే తినాలి. ఇది తింటావా? సరే తిందులు. ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకోపో, వెళ్ళు. సింధు మా కారం అప్పడాలు అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా సూపర్ వచ్చింది అసలు. కరకరాలు ఆడుతుంది, చాలా బాగుంది. తింటావా?
ఈ ఆయిల్ అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం. అమ్మా, ఏదైనా సరే కష్టపడితేనే వస్తుంది. ఫుడ్ అయినా, వర్క్ అయినా, యూట్యూబ్ అయినా, జాబ్ అయినా, ఏదైనా సరే. సో గిన్నెలు చూడండి. ఆ షటిల్ ఎప్పుడు తెచ్చినామో అప్పటి నుంచి డే అండ్ నైట్ ఆ షటిల్ తోనే ఆడుతుందబ్బా. అసలు ఫైనల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఫుల్ ఎండ్ అయితే కొడుతుందండి. సో ఈ గిన్నెలు చూడండి ఆఫ్టర్ తర్వాత ఎన్ని వచ్చినాయో. సో ఇవన్నీ క్లీన్ అయితే చేసుకోవాలి. అమ్మా, ఇగో చూడండి, ఆడుకుందామా అంటుంది. ఇంకా తినలేదు. మార్నింగ్ టిఫిన్ చేసినాం, ఇంకా లంచ్ కూడా చెయ్యలే. సో ఇప్పుడు చేయాలన్నమాట. సో వీడియో ఎలా అనిపించింది? మీకు నచ్చితే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.